నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ నెల 18న రాజమండ్రిలో సీఎం జగన్ రోడ్ షో. నగరంలో 22 వార్డుల మీదుగా కొనసాగనున్న పర్యటన. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా నిష్పక్షపాతంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మాధవీలత అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడి. ఎన్నికల మీడియా సెంటర్ను ప్రారంభం. టీడీపీలోకి చేరికలు, అవే కూటమి విజయానికి బావుటాలు. ఎన్నికల్లో అధికారం కూటమిదే. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, సజావుగా, హింసాత్మకతకు తావు లేకుండా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధం అవడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత, ఎస్పీ పి జగదీష్లు తెలియజేశారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల మీడియా సెల్ను కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత, ఎస్పీ పి జగదీష్లు ప్రారంభించారు. అనంతరం మీడియా పాయింట్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత మాట్లాడారు. మార్చి 16వ తేదీన కేంద్ర ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన సమయం నుంచి ఎన్నికల ప్రవర్తన నియామావళి అమల్లోకి రావడం జరిగిందన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో మే 13న పోలింగ్ డేను పురస్కరించుకుని పార్లమెంట్, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో ఏప్రిల్ 18వ తేదీన రిటర్నింగ్ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు కార్యాలయాల పని రోజుల్లో నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఏప్రిల్ 21 ఆదివారం సెలవు రోజున నామినేషన్ల స్వీకరణ ఉండదని కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజు నామినేషన్లను ఆయా రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్వీకరించడం జరుగుతుందని తెలియజేశారు. నామినేషన్లను దాఖలు చేసే క్రమంలో ఆర్ఓ కార్యాలయం వద్ద 100 మీటర్ల వరకు 3 వాహనాలు మాత్రమే అనుమతించడం, నామినేషన్ వేసే వ్యక్తితో పాటుగా మరో 4 మాత్రమే ఆర్ఓ ఛాంబర్లోకి అనుమతించడం జరుగుతుందన్నారు. రావడం జరుగుతుంది. సో మనకి టోటల్గా 1577 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ఈ పోలింగ్ స్టేషన్స్ అన్నీ కూడా అక్కడ ఉన్న మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో, ర్యాంప్ కానీ, టాయిలెట్స్ కానీ, అక్కడ ఉన్న ఫ్యాన్స్, లైట్స్ ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేశాము. ఈ 1577 పోలింగ్ స్టేషన్స్కి కాను మనము 367 పోలింగ్ స్టేషన్స్ని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్గా, అంటే క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది. ఈ 367 పోలింగ్ స్టేషన్స్ కూడా 181 లొకేషన్స్లో ఉన్నాయి. సో ఈ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్లో కూడా మనము వెబ్కాస్టింగ్ పెట్టడం జరుగుతుంది. సో అక్కడ పోలింగ్ ప్రక్రియ మొత్తం కూడా మనము రికార్డ్ చేస్తాము ఈ సీసీ కెమెరాస్లో. ఈ ఫీడ్ కూడా మనకి కలెక్టరేట్కి అండ్ ఆర్ఓస్ ఆఫీస్కి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా, సమస్య వచ్చా కూడా ఇమ్మీడియట్గా మనం అటెండ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, అబ్జర్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. వెబ్కాస్టింగ్తో పాటు అక్కడ మైక్రో అబ్జర్వర్స్, వీడియోగ్రాఫర్స్ని కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది. మనము జిల్లాలో 752 పోలింగ్ స్టేషన్స్లో ఈ వెబ్కాస్టింగ్ ప్రక్రియ, ఈ సమస్యాత్మక పోలింగ్ స్టేషన్స్తో పాటు మిగిలిన పోలింగ్ స్టేషన్స్ కూడా గుర్తించి వీటిలో కూడా వెబ్కాస్టింగ్ పెట్టి పోలింగ్ ప్రక్రియ అనేది గమనించి ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జిల్లా ఎస్పీ పి జగదీష్ మాట్లాడారు. జిల్లాలో మార్చి 16 నుంచి ఎన్నికల కోడ్ ప్రక్రియ ప్రారంభమైందని, ఇందులో భాగంగా ఇప్పటి వరకు గతంలో వివిధ రకాల కేసుల్లో ఉన్న 6006 మందిని నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో 236 లైసెన్స్డ్ వెపన్స్ ఉన్నాయని, ఇందులో 177 డిపాజిట్ చేయడం జరిగిందని, స్టోర్స్, బ్యాంకుల వద్ద ఉన్న 58 వెపన్స్కు పర్మిషన్ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. 2014, 2019లో నిర్వహించిన ఎన్నికల్లో గొడవలు జరిగిన 230 క్రిటికల్ గ్రామ, వార్డుల పిఎస్లను గుర్తించడం జరిగిందని, ఆ ప్రాంతంలో మార్చి 1 నుంచి పోలీస్ ఫ్లాగ్ మార్చులు నిర్వహించడం జరుగుతుందన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, జిల్లా రెవెన్యూ అధికారి జి నరసింహులు, కేఆర్ఆర్సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, పార్లమెంట్ సహాయ ఆర్ఓ ఎం కృష్ణ నాయకులు కూడా పాల్గొన్నారు. దాదాపు 300 గ్రూప్స్ ఇంక్లూడింగ్ వాట్సాప్ ఉండొచ్చు, ఇన్స్టాగ్రామ్ ఉండొచ్చు, ఫేస్బుక్ ఉండొచ్చు, ట్విట్టర్, అన్ని చోట్ల ఐడెంటిఫై చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఆల్రెడీ కొన్ని పేపర్స్లో ఆర్టికల్స్ కూడా రావడం జరిగింది.
గ్రూప్ అడ్మిన్స్ ఎవరున్నారు వాళ్ళకి కూడా నోటీసెస్ సర్వ్ చేయడం జరిగింది. ఎవరైనా ప్రొవోకేటివ్ మెసేజెస్ కానీ ఫేక్ న్యూసెస్ కానీ ప్రొపగేట్ చేసినట్టయితే ఆ కన్సర్న్డ్ అడ్మిన్ని ఆయన మీద బాధ్యత ఫిక్స్ చేయడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన తరపు నుంచి కూడా మనం క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాము. ఎక్కడ అలాంటి ఫేక్ న్యూస్ కానీ ప్రొవోకేటివ్ ఇదేదైనా ఉన్నట్టయితే దాన్ని ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసి ఆ కంటెంట్ని టేక్ డౌన్ చేయడం జరుగుతుంది. గడచిన 5 ఏళ్ల కాలంలో సీతానగరం మండలాన్ని అన్ని విధాలా అభివృద్ధి పరచడం జరిగిందని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు. సీతానగరం మండలంలో పురుషోత్తపట్నం, రామచంద్రపురం, వంగలపూడి, సింగవరం, సీతానగరం గ్రామాల్లో ఎంపీ అభ్యర్థి గూడూరు శ్రీనివాస్, ఎమ్మెల్సీ కావూరు శ్రీనివాస్ తదితరులతో కలిసి ఎమ్మెల్యే రాజా ఎన్నికల ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రతి గ్రామంలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా మహిళలు హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. గడిచిన 5 ఏళ్ల కాలంలో సీతానగరం మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం జరిగిందన్నారు. సీతానగరం మండలం వ్యవసాయ ఆధారిత ప్రాంతం కావడంతో ఎక్కువ మంది వ్యవసాయం మీద జీవిస్తారని, గతంలో రైతులకు సాగు మీద ఉండగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసిన పరిస్థితి ఉంటే నేడు మన ప్రభుత్వంలో పుష్కలంగా 2వ పంట కూడా సాగునీరు అందిస్తున్నామని, తద్వారా ప్రతి రైతు ఆర్థికంగా నిలదొక్కునే పరిస్థితి వచ్చిందన్నారు. విత్తనాల నుంచి విక్రయాల వరకు ప్రతి రైతుకు అండగా ఉండగా ఈ ప్రభుత్వం పనిచేసిందన్నారు. గత ఎన్నికల్లో 1 ఓటుతో 3 పని చేస్తామని చెప్పడం జరిగిందని, నేడు 1 ఓటుతో 5 ప్రజల కోసం పనిచేస్తున్నామన్నారు. జగనన్న పిలుపు మేరకు డాక్టర్ గూడూరు శ్రీనివాస్ వైద్య సేవతో పాటు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, రానున్న సార్వత్రిక అనుగ్రహం గూడూరు శ్రీనివాస్కి మరో ఓటు నా మీద వేయాలని ప్రజలకు తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ మాట్లాడుతూ రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా రాజానగరం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరుస్తున్నారన్నారు. రాజానగరం నియోజకవర్గంలో గతంతో పోలిస్తే సీతానగరం మరింత అభివృద్ధి చెందిందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవూరి శ్రీనివాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. గ్రామాలు సందర్శిస్తున్నాం. ప్రజల నుంచి అద్భుత స్పందన ఉంది. ఈ సీతానగరం మండలం చేసిన అభివృద్ధి గతంలో ఎప్పుడూ జరగలేదు. జక్కంపూడి రాజా చేసిన అభివృద్ధి వల్ల జనాలంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. ప్రజల స్పందన బాగుంది. రానున్న రోజుల్లో మేము అద్భుత విజయం సాధిస్తామని నమ్మకం ఉంది. అదేవిధంగా వచ్చి ఎన్నికల తర్వాత రాజా కూడా మంత్రిగా తిరిగి వచ్చి ఈ ప్రాంత ప్రజలకి మరింత సేవ చేస్తారని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా నేను కూడా పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నిక ఈ ప్రాంత అభివృద్ధికి పాటుపడతా అని చెప్పి మేమిద్దరం చక్కగా పనిచేసి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పి, ఏ గడపకు వెళ్ళినా లక్షల రూపాయలు సంక్షేమ పథకాలు అందినాయి. వేల మందికి ఇళ్ల పట్టాలు అందించడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఎక్కువ. మన రైతులందరూ కూడా గతంలో సాగునీటి కోసం చాలా ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంది. మొదటి పంటకి నీళ్లు కావాలంటేనే వెళ్ళి పొలం గట్ల మీద, కాలువ గట్ల మీద పడుకుని ఎదురు చూస్తే తప్ప నీళ్ళు అందించేటటువంటి పరిస్థితి లేదు. ఎకరానికి ఇంత అని వసూలు చేసి వాళ్ళకి నచ్చినటువంటి వాళ్ళకి, వాళ్ళ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులకు మాత్రమే ఆ సాగునీరు అందించేటటువంటి పరిస్థితి ఉంది. ఈవేళ పూర్తిగా 2వ పంటకి సైతం పుష్కలంగా సాగునీరు అందించేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నాం. తద్వారా ప్రతి రైతు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోగలిగేటటువంటి పరిస్థితి వచ్చింది. విత్తనాల నుండి విక్రయాల వరకు అన్ని స్థాయిల్లోనూ కూడా ప్రతి రైతుని చేయి పట్టుకుని ముందుకు నడిపించేటటువంటి కార్యక్రమం చేస్తాం. అలాగే గడిచిన 5 ఏళ్ళు కూడా ఏదైతే ఎన్నికలకు ముందు మాట ఇచ్చామో, 1 ఓటేస్తే 3 పనిచేస్తామని, మా 3కి అదనంగా అమ్మ, నేను, తమ్ముడికి అదనంగా నా సతీమణి తాను కూడా వైద్య సేవలు అందిస్తూ ఉంది. మరో పక్కన నాన్నగారి పేరు మీద స్థాపించినటువంటి జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా కూడా నవయుగ వైతాళికులు సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం జన్మగృహాన్ని బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి దగ్గుపాటి పురంధరేశ్వరి సందర్శించారు.
సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం జయంతిని పురస్కరించుకుని రాజమండ్రిలోని వంకాయల వారి వీధిలో వీరేశలింగం జన్మగృహాన్ని రాజమండ్రి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురంధరేశ్వరి సందర్శించారు. వీరేశలింగం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కందుకూరి వీరేశలింగం మొట్టమొదట జరిపించిన వితంతు వివాహ వేదిక నమూనా వద్ద పురంధరేశ్వరి పరిశీలించారు. సంబంధిత అధికారులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. మరింత వృద్ధిపరిచి అందరికీ అందుబాటులోకి వీరేశలింగం నివాస గృహం ఉండే విధంగా చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో చర్చించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజలు, నాయకులు, కార్పొరేటర్లు పాల్గొన్నారు. జమాతే ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో జెండా పంజా సెంటర్ చలివేంద్రం నెలకొల్పారు. రాజమండ్రి జెండా పంజా సెంటర్ ఏఆర్ మొబైల్స్ వద్ద జమాత్ ఇస్లామీ హింద్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ప్రారంభించారు. గత కొన్ని సంవత్సరాలుగా నిర్విరామంగా వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి సామాజిక బాధ్యతగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జమాతే నగర అధ్యక్షులు అహ్మద్ అన్సార్ అన్నారు. నగర వ్యాప్తంగా మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో జమాతే సభ్యులు ముస్తాఫా షరీఫ్, ఫిరోజ్, యాసిన్, యాసుఫ్, అమీర్, సుభాన్ తదితరులు పాల్గొన్నారు. కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి సందర్భంగా ఆనంద గార్డెన్స్లో వీరేశలింగం దంపతులకు పూలమాలలు వేసి రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ సభ్యులు టీకే విశ్వేశ్వరరెడ్డి నివాళులర్పించారు. కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల ఎదురుగా గల ఆనంద గార్డెన్స్ శ్రీ కందుకూరి స్మృతి వనంలో గల యుగ పురుషుడు, సంఘ సంస్కర్త రావు బహదూర్ కందుకూరి వీరేశలింగం పంతులు జయంతిని నిర్వహించారు. వారి సమాధులకు రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ సభ్యులు టీకే విశ్వేశ్వరరెడ్డి, ఎల్వి ప్రసాదులు పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడారు. సంఘ సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి, సాహితీ వ్యాసరంగంలో ఎక్కువగా కృషి చేశారని వివరించారు. రాజమహేంద్రి వారసత్వ సంపద పరిరక్షణ కమిటీ సభ్యులు ఎల్వి ప్రసాద్, వెంకట్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అంటే ఆస్తులు దానం చేయడమే కాదు, విద్యను ప్రోత్సహించాలి అని చెప్పి ఆయన వీటి స్కూలు, అలాగే వీటి జూనియర్ కాలేజీ, వీటి డిగ్రీ కాలేజీ, రాజ్యలక్ష్మి ఉమెన్స్ కాలేజీ, అలాగే ఎస్కేవిటి ఇంగ్లీష్ మీడియం స్కూల్, ఇలాగా అనేక సంస్థలు స్థాపించి రాజమండ్రి నగరంలో విద్యాభివృద్ధి కోసం ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు. రాజమండ్రి 25వ డివిజన్లో వైసీపీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి పర్యటించారు. రాజమండ్రి 25వ డివిజన్లో మాజీ కార్పొరేటర్, పార్టీ సీనియర్ నాయకులతో కలిసి వైఎస్ఆర్సీపీ సిటీ అధ్యక్షులు అడపా శ్రీహరి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి జగన్ అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. జగన్ సుపరిపాలన మళ్లీ రావాలంటే రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి జగన్ను ముఖ్యమంత్రి చేయాలని ఓట్లు అభ్యర్థించారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓట్లు వేసి ఎమ్మెల్యేగా భరత్ను, ఎంపీగా డాక్టర్ గూడూరి శ్రీనివాసును గెలిపించి జగనన్నను ముఖ్యమంత్రి చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలపాల తమ్మారావు, రొక్కం శ్రీనాథ్, అడపా రఘు, వై ఉదయ్ భాస్కర్, ఎన్ వెంకటేశ్వరరావు, ఎస్ శ్రీధర్, వలవల చిన్న తదితరులు పాల్గొన్నారు. సీసీ రోడ్స్ కానీ, వాటర్ సిస్టమ్స్ కానీ, లైటింగ్ సిస్టమ్స్ కానీ అన్నీ డెవలప్ చేస్తూ ఉన్నాడు. మా వార్డే కాదు, రాజమండ్రిలో 42 వార్డులు కూడా దినదినం అభివృద్ధి చెందుతున్నాయి, మార్పు చెందుతున్నాయి. రాబోయే పుష్కరాల్లో కూడా ఈ యొక్క సిటీని మరింత మార్పు చేయబోతున్నారు. ప్రజల్ని మేము ఒకటే కోరుకుంటున్నాం, మీకు మంచి జరిగిందంటేనే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారిని, మార్గాని భరత్రామ్ గారిని, గూడూరు శ్రీనివాస్ గారిని ఆశీర్వదించుకో కోరుతున్నాం. మేమంతా వైసీపీలోనే ఉన్నామని, కూటమికి మద్దతు లేదని పలువురు నేతలు పేర్కొన్నారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో మాజీ కార్పొరేటర్ ఈతకోట బాపనమ్మ సుధారాణి మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.
ఆమె మాట్లాడుతూ కొందరు నాయకులు ప్రచారం వాస్తవం కాదన్నారు. నగరంలో ఉన్న 13 ప్రాంతాలకు చెందిన వారంతా కూటమికి మద్దతు ఇస్తున్నారనడంలో నిజం లేదన్నారు. అందరి తరపున నిర్ణయం మీరే తీసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. రాష్ట్ర హోంమంత్రి వనిత, ఎంపీ నందిగామ సురేష్, రాష్ట్ర మంత్రి ఆదిమూల సురేష్ తదితరులకు రాష్ట్ర ముఖ్యమంత్రి సముచిత రీతిలో గౌరవం ఇస్తున్నారని పేర్కొన్నారు. తాము రిజర్వేషన్కు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. కాటం ప్రియాంక, ముత్యాల అప్పారావు, తగరం సురేష్, వెంట్రపాటి సురేష్, ముత్యాల శివ, అల్లుల్ బాలు తదితరులు మాట్లాడుతూ అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందిస్తూ వైసీపీ ప్రభుత్వం సముచిత రీతిలో ఆదరిస్తుందని వివరించారు. ఈ నేపథ్యంలో తామంతా కూడా వైసీపీ అభ్యర్థుల విజయానికే కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. మాదిగలను సంప్రదించారా? ఎవరిని సంప్రదించి మీరు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారండి? మేమందరం ఉన్నాం కదా. 13 పేటలకు సంబంధించిన మాదిగలందరూ వైఎస్ఆర్సీపీ వైపున ఉన్నారు. మరి మీరు మట్టికి ఒక్కలే వచ్చి ఎవరినో 2-3 తీసుకొని కూర్చోబెట్టేసుకొని మొత్తం ఈ 13 పేటల మాదిగలు టీడీపీ వైపు, ఎన్డీఏ కూటమి వైపు ఉన్నారని చెప్పడం అది సబబు కాదు. మేము పార్టీలో ప్రతి విషయంలో కూడా మాదిగలు అని మమ్మల్ని అనుకోకుండా మమ్మల్ని కూడా అన్ని విషయాల్లో ముందుకు నడిపిస్తూ సోదరిమణులుగా మమ్మల్ని ప్రతి విషయంలో ముందుకి పిలిచి ప్రతి కార్యక్రమం కూడా మాకు అప్పచెప్పారండి భర్త గారు. అలాంటి భర్త గారి వైపు మాదిగ జాతి మొత్తం భర్త గారి వైపు ఉండి ఆయన్ని మేము ఎమ్మెల్యేగా, రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం. నాయీ బ్రాహ్మణులకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలోనూ మేలు జరిగిందని, వైసీపీ పాలనలో కార్పొరేషన్ ద్వారా ₹1 కూడా విడుదలవ్వకుండా వారికి మొండి చేయ చూపారని టీడీపీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ విమర్శించారు. న్యాయీ బ్రాహ్మణ సాధికారిత సమితి ఇతర నాయకులతో కలిసి రాజమండ్రి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ అధికార ప్రతినిధి దాస్యం ప్రసాద్ మాట్లాడారు. జగన్ ప్రభుత్వం చేదోడు పథకం కింద 2.5 లక్షల మందికి ఇవ్వాల్సి ఉండగా సుమారు 25 నుంచి 30 వేల మందికి ఇచ్చి మిగతా 1,75,000 మందికి మొండి చేయి చూపారని మండిపడ్డారు. నాయీ బ్రాహ్మణులకు ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు ఎప్పుడు అండగా నిలిచారని గుర్తు చేశారు. టీడీపీ ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు ఫెడరేషన్ ద్వారా 144 కోట్లు ఖర్చు చేసిందని, ఆదరణ పథకం కింద 2017-18లో 78 కోట్ల విలువైన ఉపకరణాలను అందజేసిందని, బీసీ కార్పొరేషన్ ద్వారా 1,00,000 సబ్సిడీ, 1,00,000 రుణం అందజేసేవారని దాస్యం ప్రసాద్ వివరించారు. చౌరసాలల వద్ద చెత్త పన్ను 150 నుంచి 200 వసూలు చేస్తున్నారని, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే ఆ పన్ను రద్దు చేయిస్తామని ఆదిరెడ్డి వాసు చెప్పారని తెలిపారు. ఆదిరెడ్డి వాసు విజయానికి తామంతా కృషి చేస్తామని స్పష్టం చేశారు. విలేకరుల సమావేశంలో టీడీపీ సాధికారక సమితి నగర అధ్యక్షులు అలజంగి దేవుడు, రాష్ట్ర సభ్యులు కోటిపల్లి చంద్రశేఖర్, నగర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శి కందికొండ అనంత్, నాయీ బ్రాహ్మణ సాధికారిక సమితి జిల్లా సభ్యులు కోరుపల్లి నాగేశ్వరరావు, పెండ్యాల నాగేశ్వరరావు, నగర తెలుగు యువత కార్యదర్శి తాడి దుర్గాప్రసాద్, టీడీపీ నాయీ బ్రాహ్మణ నాయకులు జామి ప్రసాద్, పెండ్యాల ఉమామహేష్ తదితరులు పాల్గొన్నారు. చేదోడు పథకం అన్నారు. చేదోడు పథకం ద్వారా ఈ రాష్ట్రంలోని సుమారు 2,50,000 మంది పైబడి ఉన్నారు నాయీ బ్రాహ్మణుల కులవృత్తిదారులు. నీవు ఎంతమంది కేటాయించావయ్యా ఈ చేదోడు పథకం వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో? అంటే ఒక 25,000 నుంచి 35,000 మందిలో కేటాయించారు. మిగతా 1,70,000 మందికి కూడా ఈ చేదోడు పథకం మొండి చేయగా చూపించింది నీ ప్రభుత్వం. ఇంకా ఏ రకంగా మీరు నాయీ బ్రాహ్మణులకు మీరు మంచి చేశారు? తెలుగుదేశం పార్టీలోకి 47, 48 డివిజన్లకు చెందిన పలువురు చేరారు. కూటమి నేతలు వారిని ఘనంగా స్వాగతించారు. తెలుగుదేశం పార్టీలోకి జోరుగా జరుగుతున్న చేరికలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయానికి బావుటలని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ పేర్కొన్నారు. రాజమండ్రి 47, 48 డివిజన్లకు చెందిన బలమైన నాయకుడు అజ్జరపు రమేష్, వైకాపాకు చెందిన అజ్జరపు శ్యామలాదేవి, మామిడిశెట్టి నాగార్జున, రొబ్బి మహేష్, ఉర్రింకు దుర్గా, మహేష్, వెలిగట్ల భాస్కర్, బసరబోయిన శ్యామ్, బొంక సరోజిని, రమణి, రమణాతి సత్యవతి, భాగ్యవతి సుమారు 300 మందితో తెలుగుదేశం పార్టీలోకి చేరారు. వారందరికీ ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్,
జనసేన పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ, దగ్గుపాటి హితేష్ చెంచురాం, టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, జనసేన పార్టీ నగర అధ్యక్షులు వై శ్రీను తదితరులు కూటమి కండువాలు వేసి ఆహ్వానించారు. అనంతరం ఆదిరెడ్డి శ్రీనివాస్, అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలోకి అధికంగా చేరికలు జరుగుతున్నాయని, దాన్ని పట్టే అధికారంలోకి రానున్నది కూటమి అని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. అనంతరం డివిజన్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అధికంగా పార్టీ అభిమానులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు. రాయితో కొట్టడంతో గాయపడిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యంతో క్షేమంగా ఉండాలని జాంపేట సెయింట్ పాల్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రాజమండ్రి జాంపేట సెయింట్ పాల్ చర్చిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో పలువురు నాయకులు చర్చిలో కొవ్వొత్తులు వెలిగించి సీఎం జగన్ క్షేమంగా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రార్థనలు చేశారు. అనంతరం బిల్డర్ చిన్న మాట్లాడారు. సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్రకు వస్తున్న ప్రజాస్పందన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు రాయితో దాడి చేయించి గాయపరిచారని విమర్శించారు. కార్యక్రమంలో పాస్టర్ రజనీకాంత్, కనకలింగేశ్వర స్వామి, శంకు సత్యరాజు, బోటురాము, నున్న పురుషోత్తం, మిడితిపాటి రాజరాజేశ్వరి, కొట్టు క్రాంతి తదితరులు పాల్గొన్నారు. మీరు చెప్పులు చేసినా కత్తిలు చేసినా సరే మా నాయకుడు ఎప్పుడు కూడా అందరిని కూడా ఒకటే అంటున్నాడు. మా నాయకుడు సహనంతో ఉండండి, పైన గాడ్ దేవుడు ఉన్నాడు, కింద మన ప్రజలు ఉన్నారు, మన న్యాయం వాళ్ళే చెప్తారు అని చెప్తున్నాడు. అదే ఒక్కసారి మా నాయకుడు అన్నవాడు ఒక్క కన్నుకి సైగ్గాని చేసాడా మీరందరూ కూడా తోటలు పక్కన చుట్టుపక్కల కూడా ఎవడ కూడా కనిపించడు. అది మటుకు మీరు ఆలోచించుకోండి అని మరీ హెచ్చరించి మరీ చెప్తున్నాం. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగిన కార్యక్రమాలను మనం ఒకసారి వీక్షిద్దాం. కందుకూరి వీరేశలింగం పంతులు 176వ జయంతి సందర్భంగా టౌన్ హాల్ పురమందిరంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పలువురు ఘనంగా నివాళులు అర్పించారు. జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ అధ్యక్షులు జగన్నాథం వెంకటరెడ్డి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ కార్యదర్శి, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ ఆకుల వీర్రాజు మాట్లాడుతూ స్త్రీ విద్యకు, స్త్రీ పునర్వివాహానికి విశేషమైన కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్త శ్రీ వీరేశలింగం అని విశ్లేషించారు. తన భార్య సహకారంతో స్త్రీ పునర్వివాహాలు నిర్వహించి ఎందరో స్త్రీలకు పునర్వైభవం ఇచ్చిన గొప్ప స్త్రీ జనోరార్ధరకుడు అని అన్నారు. శ్రీ పోతుల వీరభద్రరావు ట్రస్ట్ చైర్మన్ కళాగౌతమి డాక్టర్ బులుసు విఎస్ మూర్తి మాట్లాడుతూ ఎన్నో విద్యా సంస్థలు స్థాపించి స్త్రీలకు కూడా ప్రత్యేక కళాశాల నిర్మించి స్త్రీ విద్యకు పెద్దపీట వేసిన గొప్ప విద్యాదాత అని అన్నారు. అనేక వందల పుస్తకాలు రచించిన శతాధిక గ్రంథకర్తని, తన రచనల ద్వారా సమాజంలో చైతన్యాన్ని నింపిన గొప్ప సంఘ సంస్కర్త అని అన్నారు. కార్యక్రమంలో నన్నయ్య విశ్వవిద్యాలయం ఆచార్యులు డాక్టర్ తెరపట్ల సత్యనారాయణ, ఎస్కేవిటి ప్రభుత్వ డిగ్రీ కళాశాల తెలుగు శాఖాధిపతి డాక్టర్ పివిపి సంజీవరావు, టౌన్ హాల్ లైబ్రేరియన్ వి సుబ్బారావు, కురుమళ్ళ ఆంజనేయులు, గట్టి ప్రభు, బొబ్బిలి భాస్కర్రావు, హితకారిణి సమాజం పూర్వ విద్యార్థుల సంఘ అధ్యక్షులు సీతారామనాయుడు, షేక్ అలీసా, పి మణికంఠ, కె లలిత్ కుమార్, దొరల చిరంజీవి తదితరులు పాల్గొన్నారు, నివాళులు అర్పించారు. ఈ నెల 18న రాజమండ్రిలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై పార్టీ ముఖ్య నేతలు, వార్డు ఇన్ఛార్జీలు, పరిశీలకులతో ఎంపీ భరత్రాం సమీక్షించారు. విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై హత్యాయత్నం దాడి జరగడం పట్ల రాజమండ్రి నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేసింది. సోమవారం రాత్రి నగరంలోని మెయిన్ రోడ్ గాంధీ విగ్రహం వద్ద నుంచి కోటగుమ్మం సెంటర్లో శివుని విగ్రహం వరకు శాంతియుతంగా ర్యాలీ నిర్వహించారు. దాడికి నిరసనగా నల్ల రిబ్బన్లు, నల్ల కండువాలతో వైసీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని టీడీపీ, జనసేన, ఏపీ, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. చంద్రబాబు డౌన్ డౌన్, పవన్ కళ్యాణ్ డౌన్ డౌన్ అంటూ బిగ్గరగా నినాదాలిచ్చారు. ఈ సందర్భంగా రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం మాట్లాడుతూ
సీఎం జగనన్నకు లభిస్తున్న ప్రజాదరణ జాతీయ స్థాయి నేతగా ఎదగడాన్ని చూసి ఓర్వలేక కడుపు మంటతో ప్రతిపక్షాల ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని అన్నారు. చంద్రబాబు నేర ప్రవృత్తి రాష్ట్ర ప్రజలందరికీ తెలుసునన్నారు. గతంలో మల్లెల బాబ్జీ ఉదంతం, పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్కు ఎలా వెన్నుపోటు పొడిచి ఆయన మరణానికి దారితీసిన పరిస్థితులు, వంగవీటి మోహనరంగ హత్యకు గల కారణాలను ఈ రాష్ట్ర ప్రజలెవరూ మరువలేదన్నారు. తన రాజకీయ ఎదుగుదలకు ఎవరు అడ్డొచ్చినా కుట్రలు కుతంత్రాలు పన్నడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. అదే మాదిరిగా జగనన్నపై హత్యాయత్నానికి ప్రతిపక్షాలు కుట్ర పన్నాయని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే చంద్రబాబు ఆటలు ఇక సాగవని ఎంపీ భరత్ తీవ్రంగా హెచ్చరించారు. ప్రజా సానుభూతి కోసం వైసీపీ వారే ఈ విధమైన స్కెచ్ గీశారని ప్రతిపక్షాలు అంటున్నాయని, అంతటి నీచమైన ఆలోచనలు చంద్రబాబుకు మాత్రమే వస్తాయన్నారు. లోకేష్ను ఎయిర్ షాట్ చేయించుకుంటే సానుభూతి వస్తుందని కొట్టించుకోవచ్చు కదా అన్నారు. ఎవరూ కావాలని పదవుల కోసం ప్రాణాలను పణంగా పెట్టారనే విషయాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గ్రహించాలన్నారు. ఈ దాడి ఘటనపై లోతుగా విచారణ జరిపి దాడికి పాల్పడిన వారితో పాటు అందుకు ఎవరి ప్రోద్బలం ఉందో వారిని అరెస్టు చేసి ప్రజాకోర్టులో శిక్షించాలని ఎంపీ భరత్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డోడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, పార్టీ నగర అధ్యక్షుడు అడపా శ్రీహరి, నందెపు శ్రీనివాస్, మహిళా విభాగం నగర అధ్యక్షురాలు మార్తిలక్ష్మి, పార్టీ పరిశీలకుడు రావుపాటి రామచంద్రరావు, వైసీపీ సీనియర్ నేతలు నక్కా శ్రీనగేష్, పోలు విజయలక్ష్మి, సంకీస భవానీ ప్రియ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2 రోజుల క్రితము మరి విజయవాడ దుర్గమ్మ సాక్షిగా విజయవాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క మహావిగ్రహం సాక్షిగా ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారి పైన అటెంప్ట్ మర్డర్ జరిగిందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుచేతనంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి విశేష ప్రజాదరణ. ఇవాళ మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు, మీరు యావత్ భారతదేశంలో చూడండి, ఆయనకు వచ్చే ప్రజా మద్దతు, ప్రజాదరణ, రోడ్లపైకి ఊళ్ళు జనం అంతా కూడా తండోపతండాలుగా జన సముద్రం కనబడతా ఉన్నాయి. ఈయన చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన ఒక సినిమా యాక్టర్ని పెట్టుకున్నారు, ఇంకో పక్కన ఆమె వదిన గారు బీజేపీకి పంపించి లేదా బీజేపీలో ఉండి వీళ్ళిద్దరూ కలిపి సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన జగనన్నకు వచ్చే సభల్లో కనీసం పావు వంతు కూడా రాల. అంత విశేష ప్రజాదరణ నాకు తెలిసి భారతదేశంలోనే అతి కొద్ది మంది నాయకుల్లో వేళ్ల మీద లెక్క పెట్టచ్చు. అలాగే జగనన్న అంత ఉజ్వలమైన నాయకుడిగా మరి తయారవుతూ ఉన్నారు, దేశ నాయకుడిగా మరి ఆ స్థాయికి వెళ్తూ ఉన్నారు. మరి వెళ్తూ ఉంటే ఈ చంద్రబాబు నాయుడు గారికి కడుపు మంట. గతంలో కూడా కోడికత్తి కేసు ఏ రకంగా దాడి చేయించి ఇక్కడ తగిలింది, అదే కంఠం మీద తగిలితే ప్రాణం పోయే పరిస్థితులు. అదే రకంగా ఇవాళ ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు, మేమే రాయి పెట్టి గులకరాయి పెట్టి కొట్టించుకున్నామని. ఇప్పుడు పరిస్థితులు ఎవరైనా వాళ్ళ కొడుకుని పెట్టండి, ఆ కొడుకుకి సానుభూతి వస్తుందని ఎవరినైనా రాయితో కొట్టమని చెప్పండి, కొట్టించుకుంటాడేమో వాళ్ళ కొడుకు. సానుభూతి వస్తుంది కదబ్బా, బోల్డ్ సానుభూతి వస్తుంది. లోకేష్ కొట్టించుకుంటాడా?
పారిపోతాడు. ఆ రాయిడు కొడతానంటే ముందర పారిపోతాడు. అలాగా ఒక గన్, ఒక ఎయిర్ షాట్తో కొట్టారు. ఒక క్యాట్ బాల్తో గట్టిగా షాట్ కొడితే, ఎయిర్ గన్ పెట్టి షాట్ కొడితే ఎంతో నాకు తెలిసి ఒక 70-80 అడుగులు 100 అడుగులు దూరం నుంచి వచ్చి ఉంటుంది ఆ రాయ. వచ్చి ఇక్కడ తగిలింది. ఒక అంగుళం కింద తగిలితే కన్ను పోయే ప్రమాదం, ఒక అంగుళము ఇలాగా పక్కకి తగిలితే, కనతపైన తగిలితే ప్రాణం పోయే ప్రమాదం. మరి ఈ రకమైన పరిస్థితులు ఉంటే దుర్మార్గంగా ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎట్లా మాట్లాడతారనేది నిజంగా మాకు చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంది. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇవాళ ఇప్పుడేమి మా ప్రభుత్వం ఏమి పూర్తి స్థాయిగా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉంది. ఇవాళ మేము ఎలక్షన్ కమిషన్ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము, అపీల్ చేస్తూ ఉన్నాము. నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలి. దీంట్లో బాధ్యులు ఎవరైతే ఉన్నారో, ఈ ఘటనకి పాల్పడిన వాళ్ళు, ఘటనకి పాల్పడి ప్రేరేపించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ జరిగి ప్రజా కోర్టులో శిక్ష వేయాలని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మరి ఇదే చంద్రబాబు నాయుడు ఇదే రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంటే దోమలు కుట్టేస్తున్నాయి మా ఆయన గారిని అని వాళ్ళ సతీమణి దోమలతో కుట్టించి డెంగ్యూ తెప్పించి ఏదో రకంగా చంపే కార్యక్రమం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు ఇదే పిఠాపురంలో బ్లేడ్ బ్యాచ్లను పంపిస్తున్నారు, బ్లేడ్లెట్టి చెక్కేస్తున్నారని ఆరోపణలు చేశారు. వాళ్ళకి ఏం జరగలేదు కదా. ఇవాళ సాక్షాత్తు ముఖ్యమంత్రి గారిపైన దాడి జరిగింది. మరి దీనివల్ల ఎవరికి లాభం వస్తుంది? ఒకవేళ నిజంగానే కనుక ఇక్కడ తగిలి ఉంటే మరి ముఖ్యమంత్రి గారు హాస్పిటల్లో ఉండాల్సి వస్తే మరి ప్రచారానికి రారు. అప్పుడు ఈ చంద్రబాబు నాయుడు గారు కుర్చీ ఎక్కేద్దామన్నా? లేకపోతే ఇటుపక్క తగిలితే మరి నిజంగా ఎంత దారుణమైన పరిస్థితులకు వచ్చి ఉండే ఏదో రకంగా కొడుకుని కుర్చీ ఎక్కించి సీఎం చేద్దామన్నా? ఏంటి ఇంత తాలూకు ఆలోచన చంద్రబాబు నాయుడు గారు? అసలు ఈ రకమైన చిల్లర పనులు, ఈ రకమైన మనుషులను కొట్టించుకునే పనులు, అది ఇక్కడి నుంచి 10 అడుగుల దూరంలో రాయి పెట్టి ఇసిరితేనే ఎక్కడ తగులుతుందో తెలీదు. అలాంటిది ఈ రకమైన దుర్మార్గపు ఆలోచనలు మాకెందుకు ఉంటాయి? చంద్రబాబు నాయుడు గారికి ఉన్నాయి. గతంలో మల్లెల బాబ్జీ ఉదంతం ఇంకెవ్వరు మర్చిపోలే. దొంగ డ్రామా వంగవీటి మోహన్ రంగా గారు ఏ పార్టీ చేయించారు అందరికీ తెలిసిందే. ఇట్లాగా సొంత మామని వెన్నుపోటు పొడిచి ఈ రకమైన చిల్లర రాజకీయాలు చేసి ఆ రోజుల్లో చెల్లింది, ఈ రోజుల్లో చెల్లదు. చంద్రబాబు నాయుడు గారు మీరు అవుట్డేటెడ్ అయిపోయారు, మీరు పెద్దోళ్ళు ముసలోళ్ళు అయిపోయారు. మీ చిప్పు అరిగిపోయింది, బుర్రలో ఉన్న చిప్పు. ఇప్పుడు అంతా కూడా కొత్త తరం రాజకీయాలు, కొత్త తరం నాయకులు వస్తున్నారు. ఆ స్థాయికి తగ్గట్టు మీరు ఆలోచనలు చేయండి. ఇంకా నేను పాత తరం ఆ మల్లెల బాబ్జీ ఘటనలు లాంటివి చేస్తూ ఉంటే కుదరదు. ఒక్కసారి ప్రజల్ని ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవాళ ప్రజాస్వామ్యంని కూనీ చేసే విధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు మరి వారు పాల్పడతా ఉన్నారనేది ప్రజలకు గమనించమని కోరుతా ఉన్నా. ఇదే నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం కోటగుమ్మం సెంటర్లో. మరి మా పార్టీ శ్రేణులు ఇప్పుడు 1 గంట క్రితం అనుకుని కోటగుమ్మం దగ్గర కూర్చొని నిరసన చేయాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు అండ్ బ్యాచ్ వ్యవహరిస్తున్న తీరును మేము పూర్తిగా ఖండిస్తూ చంద్రబాబు నాయుడికి ఆ సాక్షాత్తు ఆ మహాదేవుడు బుద్ధి ప్రసాదించాలని మరి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కోటగుమ్మం సెంటర్లో శివలింగానికి ముందు కూర్చుని ఆ మహాదేవుడిని కూడా ప్రార్థిస్తున్నాం. ఈ చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు ఇంక మనకు అవసరమా? ఆంధ్రప్రదేశ్కి అవసరమా? తెలంగాణలో ఉన్నావు కదా, మీ మనవాళ్ళతోనూ వీళ్ళందరూ మీ పిల్లలందరూ తెలంగాణలో ఉండి ఇక్కడ వచ్చి రాజకీయాలు చేస్తున్నావు 10 సంవత్సరాల నుంచి. మా కర్మ. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహిస్తున్న రోడ్ షోలో ఈ నెల 18వ తేదీ గురువారం రాజమండ్రి రూరల్ వేమగిరి చేరుకోనుందని రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ తెలిపారు. మంగళవారం ఉదయం నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్స్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో ఏర్పాట్లపై ఎంపీ సమీక్షించారు.
వాస్తవానికి సీఎం రోడ్ షో మంగళవారం 16న రాజమండ్రిలో కొనసాగవలసి ఉందని, అయితే విజయవాడలో సీఎంపై జరిగిన హత్యాయత్నం, దాడి కారణంగా వైద్యుల సూచన మేరకు కొద్దిపాటి విరామం అనంతరం రోడ్ షో నిర్వహిస్తుండడం వల్ల ఈ రోడ్ షో 18వ తేదీ నాటికి మారినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు తనకు అందిన సమాచారం మేరకు తెలుస్తుందని ఎంపీ భరత్ పార్టీ ముఖ్య నాయకులు, వార్డు ఇన్ఛార్జీల, అబ్జర్వర్లతో కలిసి సమీక్షించారు. రావులపాలెం నుంచి రాజమండ్రి రూరల్ కడియం మీదుగా వేమగిరి మధ్యాహ్నం 12:30 గంటలకు సీఎం కాన్వాయ్ రావచ్చని తెలిపారు. అక్కడ భోజనం అనంతరం కొద్దిసేపు పార్టీ ముఖ్య నేతలతో మాట్లాడి ఆ తర్వాత అంటే 3-3:30 గంటల ప్రాంతంలో రోడ్ షో కొనసాగిస్తారు. వేమగిరి మీదుగా బొమ్మూరు జంక్షన్ వద్ద ప్రజలకు అభివాదం చేసి అక్కడి నుంచి హుకుంపేట జంక్షన్, నగరంలోని మోరంపూడి జంక్షన్ నుండి ఎంపీ కార్యాలయం మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్, తాడితోట జంక్షన్, అశోకా థియేటర్, ఆజాద్ చౌక్ మీదుగా గాంధీ బొమ్మ సెంటర్, దేవీ చౌక్, గోకవరం బస్టాండ్, ఆర్యాపురం, అకీరా జంక్షన్, మూలగొయ్యి, సీతంపేట, పేపర్ మిల్లు, మల్లైపేట, గామన్ బ్రిడ్జి ఎక్కి దివాన్ చెరువు మీదుగా కాకినాడ వెళ్తారని భరత్ తెలిపారు. రాజమండ్రి నగర పరిధిలో మధ్యాహ్నం 4 గంటల నుంచి 7 గంటల వరకు సుమారు 3 గంటల పాటు రోడ్ షో ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజలను కలుసుకునే అవకాశం ఉందన్నారు. మోరంపూడి జంక్షన్ నుంచి మల్లైపేట వరకు 6.5 కిలోమీటర్ల మేరకు కొనసాగే రోడ్ షో నగర పరిధిలోని 5, 6, 7, 10, 11, 12, 13, 14, 15, 31, 32, 33, 34, 35, 36, 38, 39, 40, 41, 45, 46 వార్డులను టచ్ చేస్తూ కొనసాగుతుందని సమావేశంలో వివరించారు. ఇప్పటి వరకు తనకు అనధికారికంగా అందిన సమాచారం ఇదని, అధికారికంగా రావాల్సి ఉందన్నారు. కాస్త అటు ఇటుగా మార్పులు చేర్పులు ఉన్నా కార్యక్రమం మాత్రం 99.9% ఇదేనని అన్నారు. పార్టీ ముఖ్య నేతలు, వార్డు ఇన్ఛార్జీలు, పరిశీలకులు, కార్యకర్తలు సమిష్టిగా సీఎం జగనన్న రోడ్ షోలో ఆయా వార్డు ప్రజలతో సహా పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. సమయం చాలా తక్కువగా ఉన్నందున పార్టీ కేడర్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని జగనన్న రోడ్ షో నభూతో నా భవిష్యత్ అన్నట్లుగా విజయవంతం చేయాలన్నారు. ఏ వార్డులైతే రోడ్ షో టచ్ కాదో ఆ వార్డుల నుంచి సీఎం రోడ్ షో టచ్ అయ్యే సమీప వార్డులకు జనం తరలివచ్చేలా ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నాయకులు చర్యలు తీసుకోవాలని ఎంపీ భరత్ సూచించారు. సీఎం రోడ్ షో ప్రాంతాలలో ఒకసారి ట్రయల్ రన్ వేసి ఎంత సమయం తీసుకుంటుందో అంచనా వేయనున్నట్లు తెలిపారు. సమావేశంలో రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, పార్టీ అబ్జర్వర్ రావిపాటి రామచంద్రరావు, వార్డు ఇన్ఛార్జీలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పైన రాళ్ల దాడి చేసిన తర్వాత ఈ ప్రోగ్రామ్ను 16 నుంచి 18కి పోస్ట్పోన్ అవ్వడం జరిగింది. మరి 18వ తారీఖున నాకు తెలిసి అంటే టెంటేటివ్ ప్లాన్ వచ్చింది, ఇంకా అధికారికంగా అంటే ఆఫీషియల్గా ఇంకా రాలేదు. సో అది ఆఫీషియల్గా వచ్చేదాకా మనం మీడియాలో చెప్పేదానికి లేదు. 12:30కి ముఖ్యమంత్రి గారు రావులపాలెం నుంచి బయలుదేరి కడియం మీదుగా వేమగిరి రీచ్ అవుతారు. వేమగిరిలో మన రాజమండ్రి రూరల్ ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. రిసీవ్ చేసుకున్న తర్వాత లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్ తర్వాత 3:30కి వేమగిరి నుంచి ప్రారంభమైతే సుమారుగా బొమ్మూరు జంక్షన్ దగ్గర మళ్ళీ అక్కడ కూడా రూరల్ ప్రజలు వస్తారు. అక్కడ కూడా అభివాదం చేసిన తర్వాత 4ంటికల్లా మోరంపూడి జంక్షన్కి వస్తే మోరంపూడి జంక్షన్ దగ్గర నుంచి ఫస్ట్ యాక్చువల్గా 2 రూట్లు అనుకున్నాము. ఒకటి వేమగిరి నుంచి ధవళేశ్వరం వచ్చి ధవళేశ్వరం మీదుగా రైల్వే స్టేషన్ మీదుగా కింద అండర్ పాస్ మీదుగా కోటిపల్లి బస్ స్టాండ్ అని యాక్చువల్గా ఫస్ట్ అనుకున్నాం. కాకపోతే ఆ అండర్ బ్రిడ్జ్ దగ్గర హైట్ మ్యాచ్ కాకపోవడంతో 1.5 అడుగున్నర ఎంతో డెఫిసిట్ వస్తుంది కాబట్టి సో ఇట్లా మార్చాలని మళ్ళీ అనుకున్నాము. ఏదేమైనప్పటికీ ఇప్పుడు మళ్ళీ ఒక ట్రయల్ రన్ బస్ కూడా నడిపిస్తూ ఉన్నాం. సో బస్సు నడిపించినప్పటికీ కూడా 14-14.5 అడుగులు ఉంది. బస్సు 14.5 అడుగులు అంటే కనీసం 15.5 అడుగులు 1.5 ఫీట్ హైట్ ఉండాలి, ఎందుకంటే రైల్వే అండర్ పాస్ కాబట్టి.
సో అది మోస్ట్లీ మ్యాచ్ కాకపోవచ్చు. సో ఇట్లా మోరంపూడి సెంటర్ దగ్గరకు వస్తే మోరంపూడి సెంటర్ దగ్గర నుంచి మోరంపూడి సెంటర్కి 4 కనుక మనం రావడం జరిగితే అక్కడి నుంచి ఆఫీస్ మీదుగా నెక్స్ట్ ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా తాడితోట జంక్షన్ మీదుగా రైట్ తిరిగి ముగ్గుపేట రెల్లి జంక్షన్ దగ్గర నుంచి ముగ్గుపేట జంక్షన్ మీదుగా అశోక థియేటర్కి లెఫ్ట్కి తిరుగుతారు. అశోక థియేటర్ దగ్గర నుంచి ఆజాద్ చౌక్ దగ్గర నుంచి మనకి దేవీ చౌక్ ప్రాంతానికి వెళ్తాం. అంటే స్ట్రైట్గా దిగుతారు కదా ఆజాద్ చౌక్ దగ్గర నుంచి కిందకి గాంధీ బొమ్మ ప్రెస్ క్లబ్ మీదుగా అలా వెళ్తామా, లేకపోతే డైరెక్ట్ లేదు ఆజాద్ చౌక్ నుంచి డైరెక్ట్ ఆజాద్ చౌక్ మీద నుంచి డైరెక్ట్ వచ్చేస్తుంది. అలా రాదు, ఆజాద్ చౌక్ మీద నుంచి డైరెక్ట్గా దేవీ చౌక్, అంతే దేవీ చౌక్ దగ్గర నుంచి గోకవరం బస్ స్టాండ్ దగ్గర నుంచి ఆర్యాపురం మీద నుంచి మనకి ఏబి నాగేశ్వరరావు అఖిరా జంక్షన్ నుంచి మూలగొయ్య దగ్గర నుంచి మనకి పేపర్ మిల్లు, సీతంపేట, పేపర్ మిల్లు, మల్లైపేట మీదుగా డైరెక్ట్గా కాతేరు వెళ్ళిపోయి గ్యామన్ బ్రిడ్జ్ ఎక్కి అక్కడి నుంచి దివాన్ చెరువు వెళ్ళే ప్రోగ్రామ్ అన్నమాట. దీనికి మన సిటీ లిమిట్స్ వచ్చి అటు మోరంపూడి దగ్గర నుంచి ప్రారంభమైతే ఇటు మల్లైపేట దాకా 6.7 కిలోమీటర్స్ వచ్చింది. ఇంకా చాలా ఎక్కువ వచ్చినట్టు ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ మనకి కవర్ అయ్యే వార్డ్స్ కూడా సుమారుగా 21 వార్డులు కవర్ అవుతున్నాయి, 22 దాకా కవర్ అవుతా ఉన్నాయి. మిగతా 20 వార్డులు ఏదైతే కవర్ కావట్లేదు అంటే 1, 2, 3, 4 అవి కవర్ కావు. రెండోది మనకి మార్కెట్ వార్డ్స్ 21, 22, 23, 24, 25, 28, 29, 30 ఈ కవర్ కావు. ఇంకొకటి కవర్ కాంతి 45 కూడా కవర్ అవుతుంది కదా, 45, 46 కూడా కవర్ అవుతుంది. మల్లైపేట ఆ రోడ్ ఇట్లా వస్తుంది, మీది కవర్ అవుతుంది. 30 కూడా కవర్ కాదు కదా, ఆజాద్ చౌక్ కదా దగ్గరికి ఉంటుంది. 45 కవర్ అవుతుంది, రాజేష్ రెడ్డి 45 టచ్ అవుతుంది, 46 టచ్ అవుతుంది. ఏ సునీలు 46 టచ్ అవుతుంది కదా మల్లైపేట వాకబుల్. ఏదైతే 47, 48, 49, 50 ఇవి టచ్ కావు. నాకు తెలిసి మిగతా అన్ని కూడా టచ్ అయిపోతుంది, ఇంకా ఆప్షన్ లేదు. అన్ని కిలోమీటర్లు తెక్కలేము. ఎందుచేతనంటే ఈ ప్రోగ్రామ్ 7 కల్లా కంప్లీట్ చేయాలని అంటున్నారు. 3 గంటలు కంప్లీట్ చేస్తే అక్కడి నుంచి దివాన్ చెరువు మీదుగా కాకినాడ వెళ్ళాలి. కాకినాడ వెళ్ళడానికి ఎట్లాగో 1.5 గంట పడుతుంది. మళ్ళీ అక్కడ ముఖ్యమంత్రి గారిని రిసీవ్ చేసుకోవాలి కార్యకర్తలు, ప్రజలు కాకినాడలో రిసీవ్ చేసుకోవాలి. కాకినాడలో రిసీవ్ చేసుకోవాలి అని అంటే మన అర్ధరాత్రి 11 కల్లా అవ్వదు కదా, 9:30, 9:15 కల్లా అక్కడికి వెళ్ళిపోయి రిసీవ్ చేసుకోవాలన్నమాట, 9ంటికి మ్యాక్సిమం. సో నాకు కూడా తిప్పాలని నాకు ఇంట్రెస్ట్ అన్న. క్వారీ చక్కగా అంబేద్కర్ స్టాట్యూ కట్టించాము, జగనన్నకి చూపించాలని నాకు కూడా ఇంట్రెస్ట్. నాకు కూడా దండి మార్చ్ నుంచి తిప్పాలని నాకు ఇంట్రెస్ట్. ఆ దండి మార్చ్ కంబాల్ చెరువు రాత్రి అవుతుంది కదా, ఈ 6:30, 7 అవుతుంది. కంబాల్ చెరువు ఆ ఫౌంటైన్ వేయించి చక్కగా తిప్పాలని నాకు కూడా ఉంది. మరి ఏం చేయాలి, ఆప్షన్ లేదు. 13 కిలోమీటర్లు వస్తుంది. ఇప్పుడు ఇంకొకటి కూడా డబల్ రోడ్డు, క్రౌడ్ గ్యాదరింగ్ కూడా ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కూడా మనం లెక్క పెట్టుకోవాలి. 1 కిలోమీటర్ పెరిగింది అని అంటే మన కార్యకర్తల్ని, మన నాయకులు ఎంతమందిని మనం మొబిలైజ్ చేయాలనేది కూడా చూసుకోవాలి కదా. ప్రజలు జగనన్నని చూడడానికి ఎట్లాగో వస్తారు, స్వచ్ఛందంగా ఎట్లాగో వస్తారు, మన వాళ్ళు కూడా స్వాగతం పలకాలి కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 కిలోమీటర్ అని అంటే పెరిగితే ఆ కిలోమీటర్కి సంబంధించి ఏంటనేది ఒకసారి చూసుకోవాలి. ఇప్పుడు ఇందులో వార్డ్స్ కవర్ అయ్యేది 10వ వార్డు
11వ వార్డు 12, 15, 14, 13, 6, 31, 32, 33, 7, 5, 34, 35, 36, 38, 39, 40, 41, 45, 46 సుమారుగా 21 వార్డులు వచ్చినాయి. అంటే 50%, 22 వార్డులు వచ్చినాయి. సో 50% పైనే వచ్చినాయి. అయినప్పటికీ రాజమండ్రిలో మర్చిపోలేనటువంటి సంఘటన రాజమండ్రిలో ఇప్పుడు గన్నవరం గురించి చెప్పారు. గన్నవరం అంటే వల్లమైన వంశీ గారి కాన్స్టిట్యున్సీ. ఆయన గాయపడిన తర్వాత మొట్టమొదటి ప్రయాణం మొదలుపెట్టింది మళ్ళీ గన్నవరం. ప్రజల నుంచి అపూర్వ స్పందన వచ్చింది. వాళ్ళ ప్రతిపక్షం వాళ్ళందరికీ చెంప పగిలేయాలంటే దెబ్బ తాగాలంటే రాజమండ్రి మరలా ఒకసారి అందరూ కూడా ఇది నా రాజమండ్రి అని చూపించాలి తప్పనిసరిగా. ఇవాళ 1-2 సార్లు చెప్తున్నాను, భరతరామ్ గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత పూర్తిగా రాజమండ్రి మీద ఏంటనేది పూర్తిగా అవగాహన చేసుకుంటున్నారు. తప్పనిసరిగా మీ అందరి యొక్క ఆశయాల అనుగుణంగా రాబోయే రోజుల్లో సక్సెస్ అవ్వాలంటే రాజమండ్రిని మనం విజయం సాధించాలి. ఇంకోటి కాబట్టి వాళ్ళు ఎవరు కూడా పార్టిసిపేట్ చేసింది ఎవరు? ఇంకా మనకి రేపు శ్రీరామనవమి, ఈ రోజు రేపు ఇంకా మ్యాక్సిమం 2 రోజులు ఎల్లుండి అలాగే అట్లీస్ట్ రోజుకి 6 to 8 hours పనిచేస్తే కానీ పని అవ్వదు. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళాలి. మనం చేసిన అభివృద్ధి, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి, నగరంలో జరిగిన అభివృద్ధిని అట్లీస్ట్ ప్రతి ఇంటికి వెళ్ళి ఒక 5 నిమిషాలు స్పెండ్ చేసి మీరు వాళ్ళతో మాట్లాడి వాళ్ళతో ఓటు వేయించుకునే విధంగా చేయాలి. మీరందరూ కూడా చేస్తారని చెప్పి ఆశిస్తూ, ఇప్పుడు దాకా పెద్దలందరూ కూడా మన జగన్ గారి యొక్క బస్సు యాత్రని ఏ రకంగా విజయవంతం చేయాలనే దాని మీద అనేకమైన సూచనలు చెప్పడం జరిగింది. మీ నుంచి కూడా అనేక సూచనలు వచ్చాయి. తర్వాత భరత్ గారు కూడా మీ సూచనలకు అనుగుణంగా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తూ, చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ప్రోగ్రాం తీసుకొని ఈ 2 రోజుల అహర్నిశలు మనకి ఆర్పీల సహకారం అంతంత మాత్రమే ఉంటుంది, సిఓల సహకారం కూడా అంతంత మాత్రమే ఉంటుంది. విజయవాడలో హత్యాయత్నం, దాడి నుంచి ప్రజల ప్రార్థనలు, అభిమానం వల్ల త్వరగా కోలుకుని ఈ నెల 18న రాజమండ్రి వస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి అఖండ స్వాగతం పలకాల్సిందిగా రాష్ట్ర మంత్రి, రాజమండ్రి రూరల్ వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి ఎంపీ, సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరతరామ్ కోరారు. మంగళవారం నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్ ప్రాంగణంలో గల ఎంపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ నెల 18వ తేదీ గురువారం మధ్యాహ్నం నుండి రాజమండ్రి రూరల్, అర్బన్ పరిధిలో కొనసాగే మేమంతా సిద్ధం కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ రోడ్ షో రూట్ మ్యాప్ను మంత్రి, ఎంపీ మీడియాకు తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా మనోధైర్యంతో ముందుకు సాగుతున్న జననేత జగన్మోహన్ రెడ్డికి ప్రజల సంపూర్ణ ఆశీస్సులు, మద్దతు అందజేయాలన్నారు. రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి సీఎం పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించి తలశీల రఘురాం ఫిక్స్ చేసినట్లు రూట్ మ్యాప్ ప్రకారం రావులపాలెం, ఈతకోట నుంచి పొట్టిలెంక మీదుగా మోరంపూడి జంక్షన్, ఎడమవైపుకు తిరిగి తాడితోట, చర్చిపేట, ఆజాద్ చౌక్, దేవీ చౌక్, మున్సిపల్ కార్యాలయం, ఆర్యాపురం జంక్షన్, మల్లాయిపేట, కాతేరు మీదుగా నేషనల్ హైవేకి చేరుకుంటారని తెలిపారు. రాజమండ్రి రూరల్, అర్బన్ నియోజకవర్గాల నుంచి విశేష సంఖ్యలో ప్రజలు తరలివచ్చి జననేతకు మద్దతు తెలపాల్సిందిగా కోరారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని సంక్షేమ పాలన సీఎం జగన్మోహన్ రెడ్డి చేసి రామరాజ్యం ఇలాగా ఉండేదని చూపించారన్నారు. శ్రీరామనవమి పర్వదినం మర్నాడు సాక్షాత్తు ఆ రామచంద్ర ప్రభువు జగన్మోహన్ రూపంలో రాజమండ్రి ప్రజలను ఆప్యాయంగా పలకరించడానికి వస్తున్నారని, ఈ అమూల్య అవకాశం జార విడుచుకోవద్దని ఎంపీ, మంత్రి కోరారు. జనరంజక పాలనతో ప్రజాదరణ పొందిన జగన్మోహన్ రెడ్డిపై చెడు చేయడానికి దుష్టశక్తులు కుట్ర పన్నాయని ధ్వజమెత్తారు. ప్రజల హృదయంలో స్థానం పొందిన జగనన్నకు అపకారం చేయాలనే ఆలోచన టీడీపీ, జనసేనకు తప్ప మరెవరికి ఉంటుందని ప్రశ్నించారు. సమావేశంలో రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, పార్టీ అబ్జర్వర్ రావిపాటి రామచంద్రరావు, నందెపు శ్రీనివాస్, వాసంశెట్టి గంగాధర్రావు, కడియాల శ్రీను, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు మార్తి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం బస్సు యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి రూరల్, రాజమండ్రి పట్టణం రోడ్ షోని నిర్వహించడానికి ఒక రూట్ మ్యాప్ని రిలీజ్ చేశారు.
రావులపాలెంలో ఈతకోటలో బయలుదేరిన తర్వాత రావులపాలెంలో కార్యక్రమాలు చూసుకున్న అనంతరం పొట్టిలంక చేరుకుంటారు. అక్కడి నుంచి మోరంపూడి జంక్షన్ నుంచి లెఫ్ట్కి తిరిగి తాడితోట, చర్చిపేట జంక్షను, ఆజాద్ చౌక్, దేవీ చౌక్, కార్పొరేషన్ ఆఫీస్, సీతంపేట, పేపర్ మిల్, తర్వాత గమన్ బ్రిడ్జ్ దగ్గర హైవేలోకి వారి ప్రయాణం సాగుతుంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలు ఎక్కడ చూసినా జన ప్రభంజనం, జన సంద్రంగా కనపడుతూ ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా వాసులకు ఒక ప్రత్యేకత ఉంది. గతంలో రాజశేఖర రెడ్డి గారిని కడప కన్నబిడ్డ అయితే, కడప జిల్లా కన్నబిడ్డ అయితే తూర్పుగోదావరి జిల్లా ముద్దుబిడ్డ అని పిలిచేవారు. మరింత పెరిగినటువంటి అభిమానంతో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రోడ్ షో ఏదైతే నడుస్తుందో, రాజమండ్రి రూరల్ ప్రజలందరూ కూడా తరలి వచ్చి ఆయన దుండగుల యొక్క దుష్టత్వానికి, లేకపోతే వారి యొక్క దాడి నుండి బయటకు వచ్చి మన జిల్లాలో అడుగు పెడుతున్నటువంటి తరుణంలో వారిని ఆశీర్వదించడానికి వయోభేదం లేకుండా అందరూ తరలి వచ్చి ఆయన్ని ఆశీర్వదించాలని కోరుతా ఉన్నాం. ప్రధానంగా మధ్యాహ్న సమయంలో ఎంటర్ అయ్యేటువంటి పాదయాత్ర రాత్రికి ముగుస్తుంది. ఎవరైతే ఇప్పటి వరకు సంక్షేమ ఫలాలు పొందినటువంటి పౌరులు ఉన్నారో, సంక్షేమ ఫలాలనే కాదు, ఈ పాలన అవసరం. జగన్మోహన్ రెడ్డి గారు సత్యపాలన చేశారు. పాలనలో నిజాన్ని చూపించారు ఆయన. అంటే రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజలకు సడలిపోతున్న నమ్మకానికి నిజమైనటువంటి పాలన సాగించి నమ్మకాన్ని పెంచారు. రాజకీయ వ్యవస్థ పట్ల ప్రజల యొక్క నమ్మకాన్ని పెంచారు. ఆ నమ్మకం, పెరిగినటువంటి నమ్మకానికి మరొకసారి వారికి ఆశీర్వాదం తెలియజేయడానికి ఇది ఒక అవకాశంగా అందరూ భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఒక జనప్రభంజనంగా జరగాలి. గోదావరి తీరం అంటే వరద గోదావరిలాగా జనాల ఆశీర్వచనం జగన్మోహన్ రెడ్డి గారికి కలగాలని ఈ సందర్భంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల, రాజమండ్రి నియోజకవర్గం పట్టణం, రాజమండ్రి రూరల్ నియోజకవర్గాల యొక్క ఎవరైతే ప్రజలున్నారో వారందరూ కూడా తరలి రావాలని మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ అర్థిస్తూ, మధ్యలో రేపు ఒక రోజే టైం ఉంది, శ్రీరామనవమి. నవమి అనంతరమే వారు ఈ నియోజకవర్గాలకి వస్తున్నటువంటి తరుణంలో ఇది ఆహ్వానంగా భావించమంటున్నాం, ఇది ఒక పిలుపుగా భావించమంటున్నాం, మీకు ఒక అవకాశంగా భావించమంటున్నాం. అందరూ తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మీ నిండు హృదయంతో ఆశీర్వదించాలి. ఎంచేతనంటే ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా మొక్కవోని ధైర్యంతో ఆయన సాగగలుగుతున్నాడు, నడవగలుగుతున్నాడు. ఈ జన ప్రభంజనాన్ని ఒక సంద్రం మాదిరిగా దేశానికి చూపించగలుగుతున్నాడంటే కారణం మీ ఆశీర్వచనాలే. మరింత నిండు మనసుతో ఆశీర్వదించడానికి మిమ్మల్ని అందరినీ అర్థిస్తూ, మీ అందరికీ కూడా ఇది ఆహ్వానంగా భావించమని కోరుకుంటూ, రేపు జరిగేటువంటి మేమంతా సిద్ధం బస్సు యాత్ర, అలాగే రోడ్ షో రాజమండ్రి పట్టణంలో ఏ ప్రాంతాన్ని నుంచి నేనైతే ఇప్పుడు రూట్ ఏదైతే చెప్పానో ఆ రూట్లో పొట్టిలంకలో రిసీవ్ చేసుకున్న అనంతరం మోరంపూడి ఫ్లైఓవర్ కింద నుంచి లెఫ్ట్కి తిరుగుతారు, తాడితోట వస్తారు, అక్కడి నుంచి చర్చిపేట జంక్షన్కి, అక్కడి నుండి ఆజాద్ చౌక్కి, తర్వాత అక్కడి నుండి దేవీ చౌక్, అక్కడి నుంచి కార్పొరేషన్ ఆఫీసు, అక్కడి నుంచి సీతంపేట, అక్కడి నుంచి పేపర్ మిల్ నుంచి హైవేకి వారి ప్రయాణం సాగుతుంది. రేపు ఉదయానికి టైం, మినిట్ టు మినిట్ టైం కూడా మరొకసారి రిలీజ్ చేస్తాం మధ్యాహ్నానికి. దానికి అందరి యొక్క పొట్టిలంక నుంచి హైవేలో వస్తారు. అంటే ప్రోగ్రామ్ వైజ్ ఏమీ ఫిక్స్ చేయలేదు, అంటే టైం షెడ్యూల్ చూసుకున్న తర్వాత మార్గమధ్యంలో కలిసేవారు కలుస్తూ ఉంటారు, మార్గమధ్యంలో వారికి స్వాగతం పలికేవారు పలుకుతూ ఉంటారు. మార్గమధ్యంలో పొట్టిలంక ఉంటుంది, కడిపిలంక ఉంటుంది, లేకపోతే వేమగిరి ఉంటుంది, ఈ మధ్యలోకి వస్తున్నకి
బొమ్మూరు జంక్షన్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా రూట్ ఫిక్స్ అయింది మాత్రం ఈ విధంగా. ఇక్కడ ఎవరైతే ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నటువంటి రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారు, అలాగే తలసల రఘురామ్ గారు ఈ విధంగా ఈ రూట్ని ఫిక్స్ చేశారు. ఇప్పుడు మనం పాత్రికేయులకు తెలియజేసినటువంటి రూట్ని వారు క్షుణ్ణంగా పరిశీలించి ఎంత దూరాన్ని మనం ఫిక్స్ చేయాలనేటువంటిది వారు ఫిక్స్ చేశారు. దానికి సంబంధించినటువంటి విధంగానే మేము అంటే నేను కానీ, భరతరామ్ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి రాజా గారు కానీ జిల్లా అధ్యక్షులు, అలాగే ఇక్కడ ఉన్న పెద్దలు రౌసూర్ ప్రకాష్ రావు, నందూరి శ్రీనివాస్ గారు, వైఎస్ఆర్ మన గంగాధర్ గారు, రామచంద్రరావు గారు, అలాగే చాలామంది పెద్దలు ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఒక్కటి మా లక్ష్యం ఏంటంటే మా నాయకుడిని మా ప్రజలు దగ్గర నుండి చూసేటువంటి గొప్ప అవకాశం లభించింది. చూడటమే కాకుండా ఆశీర్వదించేటువంటి అవకాశం, ఇది ఒక ప్రత్యేకమైన తరుణం. వారు గాయమైన తర్వాత ఈ జిల్లా పర్యటనలు ఎక్కడ వాయిదా వేయకుండా మళ్ళీ పర్యటించేటువంటి ఒక ధైర్యశాలికి మరొక మనోధైర్యాన్ని పెంచేటువంటి పర్యటనగా ఈ పర్యటనని ప్రజలందరూ ఆశీర్వదించమని కోరుతా ఉన్నాం. శ్రీరామనవమి సందర్భంగా మా ప్రేక్షకులకు, కేబుల్ ఆపరేటర్లకు, వారి సిబ్బందికి, ప్రకటనకర్తలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తూ వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 18న రాజమండ్రిలో సీఎం జగన్ రోడ్ షో. నగరంలో 22 వార్డుల మీదుగా కొనసాగనున్న పర్యటన. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మాధవీలత అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడి. ఎన్నికల మీడియా సెంటర్ను ప్రారంభం. టీడీపీలోకి చేరికలు, అవే కూటమి విజయానికి బావుటాలు. ఎన్నికల్లో అధికారం కూటమిదే. రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.